హలో ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈసెట్ 2024కు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఫలితాలు కూడా వచ్చేసాయి. సో చాలామంది అభ్యర్థులు కూడా క్వాలిఫై ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇక దీనికి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది పూర్తి వివరాలు చూద్దాం. సో మనకి ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్ చూసినట్లయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చూస్తే మనకు ఈసెట్ 2024 ఫేజ్ 1 డీటెయిల్ నోటిఫికేషన్, అదేవిధంగా ఫేజ్ 1 పబ్లిక్ నోటీస్, లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్ ప్రయారిటీస్, స్కౌట్స్ గైడ్స్, రిజర్వేషన్ టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎన్సీసీ ప్రయారిటీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ప్రయారిటీస్. ఓకే, సో దీంట్లో మనకి చూసినట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దామండి ఒకసారి. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ ఈసెట్ 2024కు సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఫేజ్ 1 అండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఈసెట్ diploma holders in engineering, degree holders with BSc Maths except diploma in agriculture and diploma pharmacy are informed that the web counseling process comprising payment of processing fees cum registration, online certificate verification and option entry will be conducted from 26/6/2024 to 5/7/2024. The candidates are instructed the following guidelines, instructions of user manual to proceed the web counseling process. Okay, so మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది 26/6/2024 నుంచి 5/7/2024 వరకు కండక్ట్ చేస్తారండి. సో నోట్ చూసినట్లయితే మనకు ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ అగ్రికల్చర్, ఫార్మసీ సెపరేట్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ డ్యూ టు కోర్స్ టైమ్. ఓకే, సో ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీ ఈసెట్ 2024 డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్, డిగ్రీ హోల్డర్స్ విత్ BSc Maths except diploma in agriculture and diploma pharmacy are informed to participate in web counseling for the seats available in engineering college in the state of Andhra Pradesh. ఓకే, బోత్ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-25. సో వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫేజ్ చూసినట్లయితే సో ఆన్లైన్ పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మనకు 26వ తేదీ నుంచి 30/6/2024 వరకు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఆన్లైన్ వెరిఫికేషన్ అప్లోడ్ సర్టిఫికేట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ 27/6/2024 నుంచి 3/7/2024 వరకు అనేది ఆన్లైన్ వెరిఫికేషన్ అవుతుంది. అదేవిధంగా ఎక్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 1/7/2024 నుంచి 4/7/2024 వరకు అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ చేంజ్ చేసుకోవాలని వెబ్ ఆప్షన్స్ ఉంటే మళ్ళీ 5వ తారీఖు పెట్టుకోవచ్చు. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు 8/7/2024 సీట్ అలాట్మెంట్ వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ 9/7/2024 నుంచి 15/7/2024 వరకు ఉంటుంది. సో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 10/7/2024 స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇక చూద్దాం. సో రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ టోటల్గా ఇది ఆన్లైన్లోనే చేయాలండి. సో మనకి ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో తర్వాత మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది మనకు ముఖ్యంగా క్యాస్ట్, ఇన్కమ్ ఈ రెండు కూడా లేటెస్ట్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. ఈ రెండు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిప్లొమా లేదా ఈసెట్ కానీ ఎంఎస్సి అది పిఎస్సి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా అప్లోడ్ చేయాల్సి వస్తే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మన రేషన్ కార్డు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు జాయిన్ అయినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్కమ్, క్యాస్ట్ అనేది లేటెస్ట్ ఉండాలి, అది కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ఫీజ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫ్రమ్ 26/6/2024 to 30/6/2024 యూజింగ్ URL ఆఫ్ ఓకే ఏపీఎస్సిఎస్. ఓకే, సో మనకి ఆన్లైన్లోనే పూర్తిగా చేసుకోవాలి. 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అనేది ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఇక్కడ చూసినట్లయితే మనకు 1,200 రూపాయలు ఓసీ బీసీ, 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఆన్లైన్లోనే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీగా సో అంటే క్యాండిడేట్స్ అదర్ దెన్ పీడబ్ల్యూడీ, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ గేమ్స్ ఆల్ ద క్యాండిడేట్స్. సో ఇక్కడ పైన మెన్షన్ చేసినటువంటి ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా నెసెసరీ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆన్లైన్ వెరిఫికేషన్ అప్పుడు. ఓకే, సో మీరు ఏదైనా సరే కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్కమ్, క్యాస్ట్, అదేవిధంగా ఇక మీకు ఒకవేళ స్పెషల్ ఉంటే స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉంటే
వీళ్ళు తప్ప. ఓకే, ఇక నెక్స్ట్ ద మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ కమిటింగ్ ఫాలోయింగ్ మిస్టేక్స్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీగా సో రిజిస్ట్రేషన్ మీరు ఏవైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ సర్టిఫికేట్స్ అనేది క్లారిటీ ఉండాలండి. ఒకవేళ మళ్ళీ మీరు అప్లోడ్ చేయలేదనుకోండి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ నెట్ సెంటర్ పోతే క్లియర్గా చేసి అప్లోడ్ చేసేస్తారు. ఓకే, సో స్కానింగ్ సర్టిఫికేట్స్ ఒకవేళ సరిగ్గా కనపడలేదనుకోండి సో వాళ్ళు మళ్ళీ మీరు రిజెక్ట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయమని చెప్తారు. ఓకే, కాబట్టి 1-2 సార్లు చూసుకొని కానీ మీరు నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు క్లీన్గా చేసి పెడతారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు వెరిఫైడ్. సో కౌన్సిలింగ్ అథారిటీ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లోడ్ ఓన్లీ ద నెసెసరీ డాక్యుమెంట్స్ డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్. సో మనకి అవసరమైతే ఈ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. 10th మార్క్ లిస్టు, డిప్లొమా లేదా డిగ్రీ మార్క్స్ మేము 7th నుంచి డిప్లొమా స్టడీ వరకు చేయాలి, లేదా 9th నుంచి డిగ్రీ స్టడీ వరకు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే. సో క్యాస్ట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేటు, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే లోకల్ స్టేటస్ అంటే మీకు నేటివిటీ వస్తుంది కదా. సో క్యాస్ట్ నేటివిటీ సర్టిఫికేట్ మనం లోకల్ సర్టిఫికేట్ అంటాము. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సంబంధించినది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా 2024-25కి సంబంధించి ఉండాలి ఓసీ క్యాండిడేట్స్కి. సో అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ ప్రైవేట్ స్టడీ చేసి ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడీ, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్. ద స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ విత్ ఆంగ్లో ఇండియన్, పీడబ్ల్యూడీ, క్యాప్, స్కౌట్స్, games, NCC, sports and games certificates have to upload documents for online verification and also instructed to attend physically with all the original certificates and 2 sets of xerox copies at Government Polytechnic Vijayawada. సో ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ ఉన్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ మీరు ఈ సర్టిఫికేట్స్ని తీసుకొని కంపల్సరీగా విజయవాడకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళు అవసరం లేదండి, కేవలం స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ డేటా బై ఆన్లైన్ ఫిజికల్లీ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్స్ దెన్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు అసర్టైన్ ద స్టేటస్ ఆఫ్ ఎలిజిబిలిటీ బై యూజింగ్ ప్రింటింగ్ అప్లికేషన్. ఓకే, సో మీరు ఏమన్నా చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు ద షెడ్యూల్ ఆఫ్ సెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ డిప్లొమా హోల్డర్స్ అండ్ డిగ్రీ హోల్డర్స్ ఫర్ ఆంగ్లో ఇండియన్, పీడబ్ల్యూడీ, క్యాప్, ఎన్సీసీ, స్కౌట్స్, గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ categories is a government polytechnic Vijayawada only. So the reporting time is 9 AM every day. Okay, సో ఇక్కడ చూడొచ్చు మనం 2/7/2024 క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళు 1 నుంచి 20,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు అంటే క్యాప్ సంబంధించిన వాళ్ళు 2/7/24 అటెండ్ కావాల్సి ఉంటుంది. సో అదే ఎన్సీసీ ఉన్న వాళ్ళైతే 1 నుంచి 15,000, స్పోర్ట్స్ గేమ్స్ 1 నుంచి 15,000, ఆంగ్లో ఇండియన్స్ 1 నుంచి లాస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 2/7/2024 అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 3/7/2024 సో క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, పీడబ్ల్యూడీ, స్కౌట్స్, గేమ్స్ సో 20,001 ర్యాంకు నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు, 15,001 నుంచి లాస్ట్ ర్యాంకు, 15,001 నుంచి లాస్ట్ ర్యాంకు, పీడబ్ల్యూడీ చూసినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంకు, స్కౌట్స్, గౌడ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 3/7/2024 అటెండ్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వీళ్ళందరూ ఎవరైతే అప్లోడ్ చేశారో సర్టిఫికేట్స్ వాళ్ళకి మెసేజ్ వస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లై ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వస్తుంది. ఒకవేళ మీరు రీఅప్లోడ్ చేయమని సర్టిఫికేట్స్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి వీళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, అదండి. ఇక ముఖ్యంగా వెబ్ కౌన్సిలింగ్ అప్పటికి ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డు, ఏపీ ఈసెట్ హాల్ టికెట్, మెమోరాండం ఆఫ్ మార్క్స్ అంటే డిగ్రీ కావచ్చు లేదా డిప్లొమా కావచ్చు, ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాసు, స్టడీ సర్టిఫికేట్ 7th నుంచి లేదా డిగ్రీ వాళ్ళైతే 9th నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది, రెసిడెన్స్. సో ఈ విధంగా మనం కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్స్ అనేది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఆప్షన్ ఎంట్రీ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ దట్ ఈస్ 1/7/2024 to 4/7/2024. సో ఎవరైతే ఆప్షన్స్ అనేది పెట్టుకుంటారో వాళ్ళందరూ 1వ తారీఖు నుంచి 4/7/2024 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇదండి మనకి. ఇక నెక్స్ట్ ఒకవేళ మీరు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అంటే సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు 8/7/2024 సాయంత్రం 6 గంటల నుంచి పెడతారండి. సో పెట్టిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అటెండ్ కావచ్చు కాలేజెస్కి. ఓకే, సో ఇక నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్ చూడొచ్చు మనం గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, సో ఎంఆర్ఏ జిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం,
సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో మీరు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో ఎవరైనా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసింటే వాళ్ళకు కూడా ఇది ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.